హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ ఎడిటోరియల్ యుఎస్ రష్యా రిలేషన్స్కి సంబంధించింది. రెండింటికి రీసెంట్గా మీటింగ్ జరిగింది. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ దిస్ ఎడిటోరియల్ సేస్. బిఫోర్ దట్, నోట్ డౌన్ దిస్ ఫోన్ నెంబర్స్. నోట్ డౌన్ దిస్ ఫోన్ నెంబర్స్. దిస్ ఈస్ ఫర్ యూపీఎస్సీ ఆప్షనల్ అండ్ ఈ కోర్సెస్కి. అండ్ ఈ ఫోన్ నెంబర్ ఏమో ఈ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే. అండ్ వీ హ్యావ్ స్పెషల్ ఆఫర్స్ ఫర్ బోత్ ద కోర్సెస్. అండ్ యూపీఎస్సీకి అయితే మీకు 5,000 ఆఫ్ ఆఫర్ ఉంది, విచ్ ఎండ్స్ టుమారో. వీ హ్యావ్ ఎ స్పెషల్ ఆఫర్ ఆఫ్ 5,000 రేపటి వరకు మాత్రమే వ్యాలిడ్. సో 21st నుంచి ద ఫీ విల్ బి రీసెట్, ఒరిజినల్ ఫీకి వెళ్ళిపోతుంది. యూ విల్ నాట్ హ్యావ్ ఇట్. సో యూ కెన్ చెక్ దిస్ అవుట్. సిమిలర్గా ఈవెన్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ వీ హ్యావ్ దిస్ కోర్స్. బ్యాంక్ ఎగ్జామ్స్కి ఆర్బీఐ, నాబార్డ్, సెబీకి, బ్యాంక్ ఇన్ఫినిటీ, English Infinity, Quant, SSDs, everything you have a special fee, valid only till tomorrow. Tomorrow is the last date. So pause Jesse, madam is responsible for these courses. You can call them and pick out. So let's look at today's editorial. It says cold peace. What is this cold peace? Peace ante శాంతి. కోల్డ్ అంటే అర్థం ఏంటి? హౌ డు వి అప్రోచ్ దిస్ వర్డ్ కోల్డ్? సో చాలాసార్లు నేను చెప్పుకుంటా ఇంతకుముందు కూడా, వినని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. కోల్డ్ అనేది నెగిటివ్ కాన్నటేషన్లో వాడతారు, పాజిటివ్ సెన్స్లో వాడరు. యు సే ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ కోల్డ్ రిసెప్షన్ అంటే నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. వార్మ్ రిసెప్షన్ అన్నారు అనుకోండి, మంచిగా మర్యాదగా రిసీవ్ చేసుకున్నారు, గౌరవంగా మాట్లాడారు. కోల్డ్ రిసెప్షన్ అంటే సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. ఇఫ్ యూ హ్యావ్ బీన్ కోల్డ్ షోల్డర్డ్, నేను పట్టించుకోలేదు. అర్థమవుతుందా? కోల్డ్ షోల్డర్డ్, పట్టించుకోలేదు. కోల్డ్ జలుబు చేసింది, అగైన్ ఎ బ్యాడ్ థింగ్. కోల్డ్ వెదర్, కోల్డ్ వెదర్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ సెన్స్. వెదర్ కోల్డ్గా ఉంది అంటే బాగా చలిగా ఉంది. అదే వేసవి కాలంలో చల్లదనాన్ని ఏమంటాం? కూల్ అంటాం. కోల్డ్ అనకూడదు అప్పుడు. కూల్ వెదర్, హాయిగా ఉంది అంటే మనకి ఆహ్లాదాన్ని ఇచ్చే చల్లదనం కూల్ అంటున్నాం, ఇబ్బంది కలిగించే చల్లదనాన్ని కోల్డ్ అంటున్నాం. సో కోల్డ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ నెగిటివ్ సెన్స్లో వాడతారు. మరి ఇక్కడ కోల్డ్ అంటే అర్థం ఏంటి? రిలేషన్ బిట్వీన్ ఇద్దరి మధ్య కోల్డ్ రిలేషన్స్ ఉన్నాయంటే అన్ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయని, అంటే అంత పాజిటివ్ వార్మ్త్ లేదని, అంటే వామ్గా, మంచిగా, పాజిటివ్గా, ఫ్రెండ్లీగా లేదు. అంటే పీస్ ఉండింది బట్ నాట్ దట్ ఫ్రెండ్లీ, అన్ఫ్రెండ్లీ అనే మీనింగ్ వస్తుంది అక్కడ. ఓకే, అమెరికా రష్యా రిలేషన్స్ అనేవి అన్ఫ్రెండ్లీగా ఉన్నాయి, అలా అని చెప్పి వార్ వెళ్ళేంత పెద్దవి కాదు. కోల్డ్ పీస్. The US Russia must reset their relationship to pragmatic levels and reduce tensions. Pragmatic అంటే ప్రాక్టికల్గా ఏంటి, ఎంతవరకు వెళ్ళొచ్చు, ఏం చేయొచ్చు అనే సెన్స్లోకి రిలేషన్స్ అనేవి సెట్ చేయాలి. అండ్ ఒకరి నుంచి ఒకరు ద్వైపాక్షికంగా రిలేషన్స్ బిల్డ్ చేసుకునేలాగా ఉండాలి. ఇప్పుడు ఎలాగూ వార్లు చేసుకునే పరిస్థితులు లేవు. సో అనవసరంగా టెన్షన్స్ బిల్డ్ చేసుకొని, రైట్, పెద్ద పెద్దవి చేసుకోవాల్సిన ఇష్యూస్ ఏమున్నాయి. అందుకని సెన్సిబుల్గా, రియలిస్టిక్గా, ప్రాక్టికల్ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకొని, ప్రస్తుతం ఉన్న ఇష్యూస్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే బెటర్. ఒకరి మీద ఒకరు డిస్ట్రస్ట్ పెట్టుకొని, అపనమ్మకం పెట్టుకొని, గొడవలు పెద్ద చేసుకొని, టెన్షన్స్ ఎక్కువ చేసుకునే దానికంటే ఇట్ ఈస్ బెటర్ టు గెట్ టు ద రియాలిటీ అండ్ దెన్ రీసెట్ ద రిలేషన్షిప్ అకార్డింగ్లీ. The Geneva summit between US President Joe Biden and his Russian counterpart Vladimir Putin on Wednesday has set a pragmatic tone for engagement between the two competing powers. మొదటి నుంచి రష్యా అండ్ అమెరికా అనేవి కంపీటింగ్ పవర్స్ గానే ఉన్నాయి. ఈ స్టోరీ మీకు World War II వరకు వెళ్తుంది. World War IIలో దే వర్క్ టుగెదర్. అప్పటికి రష్యా అనేది లేదు, సోవియట్ యూనియన్ ఉండేది. సో రష్యా వాజ్ ది మోస్ట్ డామినెంట్ పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్. అప్పట్లో ఇద్దరు కూడా ఎలైడ్ నేషన్స్ పరంగా కలిసి పనిచేశారు. ఎలైడ్ నేషన్స్ వర్సెస్ యాక్సిస్ పవర్స్ మధ్యలో World War II జరిగింది. యాక్సిస్ పవర్స్లో మనకి ఇటలీ, జర్మనీ అండ్ జపాన్ ఇవన్నీ కలిపి ఒకవైపు ఉంటే, యూకే, యుఎస్, చైనా, రష్యా, ఫ్రాన్స్ ఇవన్నీ ఇంకో వైపు ఉన్నాయి. అందుకని ఈ కంట్రీలే మనకి ఐక్యరాజ్య సమితిలో కూడా పర్మనెంట్ మెంబర్షిప్ కూడా తీసుకున్నాయి. ఇదంతా మనం చూసాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, తర్వాత World War II అయిపోయిన తర్వాత మనకి కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. కోల్డ్ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం అని చెప్పి తెలుగులో అంటూ ఉంటాం. అంటే ఇది నిజంగా వార్ కాదు, బట్ ప్రపంచం రెండు భాగాలుగా, రెండు గ్రూపులుగా విడిపోయింది. ఒకటి లెడ్ బై యుఎస్, అనదర్ వన్ వాజ్ లెడ్ బై యుఎస్ఎస్ఆర్. సో ఇద్దరికి, ఒక గ్రూప్ అంటే ఒక గ్రూప్కి నమ్మకం లేకపోవడం, ఒకరి మీద ఒకరికి డిస్ట్రస్ట్ ఉండడం, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. 1960s, 70s అమెరికన్ మూవీస్ మీరు చూసినా రష్యన్స్ ని విలన్స్ కింద చూపించేవాళ్ళు. అలా ఉండేది పరిస్థితి అప్పట్లో.
1990 వరకు కూడా అది కంటిన్యూ అయింది. ఎందుకంటే అమెరికా ఒక బలీయమైన శక్తిగా ఎదిగింది. అట్ ద సేమ్ టైం యుఎస్ఎస్ఆర్ కూడా ఎదుగుతూ వచ్చింది. సో దాన్ని కంపీట్ చేసే పవర్గా అయింది. 1990లో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత రష్యా వీక్ అయిపోయింది. ఇప్పుడు రష్యా ఇంతకుముందు ఒక 11 దేశాలతో కలిపి ఉండేది, అప్పుడు స్ట్రాంగ్ గా ఉండేది. ఇప్పుడు అమెరికాని కొట్టే శక్తి రష్యా కోల్పోయింది. సో అమెరికా బికేమ్ సూపర్ పవర్, ఇట్ బికేమ్ బిగ్ బ్రదర్, ప్రపంచపు పెద్దన్న అయింది, అన్నింట్లో డామినెంట్ పవర్ గా మారిపోయింది. సో రష్యా ఇంతకు ముందు అంత పవర్ఫుల్ గా లేకపోయినప్పటికీ ఇట్ స్టిల్ రిమైండ్ ఏ కంపీటింగ్ పవర్. రష్యాకి అమెరికాకి మధ్యలో ఇంకా ఆ గ్యాప్ అనేది అలాగే ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఏమంటే ఇట్స్ ఎట్ ఏ ప్రాగ్మాటిక్ టోన్, అంటే ప్రాక్టికల్ రియాలిటీలోకి వచ్చారు. ఈ మధ్యన రష్యాకి అమెరికాకి మధ్య టెన్షన్స్ పెరిగిన తర్వాత ఏమైందంటే అమెరికన్ ఎంబసీ నుంచి రష్యన్ అంబాసిడర్ని వెనక్కి పంపించేశారు, అలాగే రష్యన్ ఎంబసీ నుంచి అమెరికన్ అంబాసిడర్ని వెనక్కి పంపించేశారు. సో దౌత్యపరమైన సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. మళ్ళీ ఇప్పుడు అన్నిటినీ పక్కన పెట్టి వ్లాదిమిర్ పుతిన్ అండ్ జో బైడెన్ కలిపి కూర్చొని జెనీవాలో కూర్చొని మాట్లాడుకోవడం అనేది జరిగింది. మిస్టర్ బైడెన్ హ్యాడ్ ఇన్ ద పాస్ట్ కాల్డ్ మిస్టర్ పుతిన్ ఎ కిల్లర్. పుతిన్ ని కిల్లర్ అని చెప్పి బైడెన్ అనడం జరిగింది. రిలేషన్స్ హ్యావ్ హిట్ ద లోయెస్ట్ పాయింట్ ఇన్ రీసెంట్ ఇయర్స్ సిన్స్ ద ఎండ్ ఆఫ్ ద కోల్డ్ వార్. కోల్డ్ వార్ ఎప్పుడు ఎండ్ అయింది? యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నంతో ఎండింగ్ అయిపోయింది. అప్పటి నుంచి అంత వరస్ట్ గా అమెరికా రష్యా రిలేషన్స్ లేవు. ఎందుకంటే అమెరికా ఈజ్ నో లాంగర్ ట్రీటింగ్ రష్యా యాజ్ ఎ డామినెంట్ ఫోర్స్. ఒకప్పుడు వాళ్ళని ఛాలెంజ్ చేయగలిగే ఫోర్స్ గా భావించినప్పుడు రష్యాతో ఆ వ్యతిరేకత ఉండేది. ఇప్పుడు అమెరికా అలా చైనాని చూస్తుంది. మనల్ని ఛాలెంజ్ చేసే ఎబిలిటీ చైనాకు ఉందని చెప్పి చైనాని శత్రువుగా చూస్తుంది తప్పితే రష్యాని అంతగా చూడట్లేదు. సో రిలేషన్స్ నార్మల్ అయిపోయాయి. కాకపోతే అప్పటి నుంచి నార్మల్ అయిపోయిన రిలేషన్స్ ఇప్పుడు లోయెస్ట్ పాయింట్ ని హిట్ అయ్యాయి. అంటే చాలా తగ్గిపోయి పుతిన్ ని జో బైడెన్ కిల్లర్ అనేంత వరకు వచ్చింది. ఎందుకన్నారనేది కూడా ఇక్కడ ఇచ్చారు, చూడండి. ద యుఎస్ హ్యాస్ అక్యూజ్డ్ అంటే ఆరోపించింది రష్యా ఆఫ్ ఇంటర్ఫీరింగ్ ఇన్ ద ఎలక్షన్స్. అమెరికన్ ఎలక్షన్స్ లో లాస్ట్ టైం 2016లో జరిగిన ఎలక్షన్స్ లో ట్రంప్ గెలిచేలా చేయడం కోసం అమెరికా ఎలక్షన్స్ లో రష్యా ఇన్వాల్వ్ అయింది, ఇంటర్ఫీర్ అయింది అని చెప్పి అమెరికా అక్యూజ్ చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే లాంచింగ్ సైబర్ అటాక్స్ అండ్ క్రిటిసైజ్ ఇట్స్ స్టిఫ్లింగ్ ఆఫ్ ఇంటర్నల్ డిసెంట్. ఈ విషయాల్లో అమెరికా రష్యాని విమర్శించింది. సైబర్ అటాక్స్ అంటే అమెరికా యొక్క డేటాని దొంగిలించడానికి ట్రై చేయడం కానీ, సర్వర్స్ హ్యాక్ చేయడానికి ట్రై చేయడం కానీ, సైబర్ అటాక్స్ చేసింది అమెరికన్ డేటా పైన రష్యా అని ఒక ఆరోపణ. రెండోది స్టిఫ్లింగ్ ఆఫ్ ఇంటర్నల్ డిసెంట్. విత్ ఇన్ రష్యా పుతిన్ కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తపరుస్తున్నప్పుడు, అసమ్మతివాదం పెరుగుతున్నప్పుడు దాన్ని స్టిఫిల్ చేయడం అంటే నొక్కేయడం, అది పెరగకుండా కంప్లీట్ గా కంట్రోల్ చేసేయడం. స్టిఫ్లింగ్ చేసింది అంటే వేరే వాళ్ళ వాయిస్ వినపడకుండా తననే డామినెంట్ గా తను తయారు చేసుకోవడానికి పుతిన్ ట్రై చేస్తున్నాడు, వేరే వాయిస్ లేకుండా చేస్తున్నారు, స్టిఫిల్ చేస్తున్నారు, అంటే రైట్స్ ఉల్లంఘన జరుగుతోంది అనేది ఇంకొక ఆరోపణ. వైల్ మాస్కో హ్యాస్ స్లామ్డ్ అంటే అగైన్ క్రిటిసైజ్డ్ అమెరికాస్ ఇంటర్వెన్షనిస్ట్ ఫారిన్ పాలసీ. ఇంటర్వెన్షనిస్ట్ అంటే వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చడం. అమెరికా వేరే కంట్రీ విషయాల్లో తలదూరుస్తుంది, అది కరెక్ట్ కాదు, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి కంట్రీ వాళ్ళది, దూరకూడదు అని రష్యా అంటూ ఉంటుంది. వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చే అలవాటుని అమెరికా రష్యా క్రిటిసైజ్ చేసింది. డిస్పైట్ దీస్ డిఫరెన్సెస్, ఈ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ ద లీడర్స్ హెల్డ్ టాక్స్ ఆన్ ఆల్ క్రిటికల్ ఇష్యూస్. ఇవి ఉన్నప్పటికీ కూడా చర్చలు జరపడం ఆపలేదు, టాక్స్ అనేవి జరిపారు. అన్ని క్రిటికల్ ఇష్యూస్ పైన కూడా చర్చలు జరిపారు. బ్రింగింగ్ డిప్లొమసీ టు ది సెంటర్ స్టేజ్, అంటే దౌత్యాన్ని సెంటర్ స్టేజ్ లోకి తీసుకొచ్చారు. డిప్లొమసీ ఏంటంటే ఏది పెంట చేసేయకుండా, అంటే పెద్ద పెద్ద నెగిటివ్స్ కాకుండా డిప్లొమాటిక్ గా, దౌత్యంగా, లౌక్యం అనేది మనం ఇక్కడ మాట్లాడతాం. లౌక్యంగా ఉండాలి, ఏది పెద్ద చేసుకోకూడదు, జాగ్రత్తగా డీల్ చేయాలి, సెన్సిటివ్ గా డీల్ చేయాలి అని. అదే కంట్రీస్ మధ్యలో వచ్చినప్పుడు డిప్లొమసీ అంటాం. సెన్సిటివ్ గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ని డీల్ చేయడం, వార్ మాంగరింగ్ చేయకపోవడం, ఏ విషయాన్ని పెద్ద చేసుకోకుండా ప్రాక్టికల్ గా ఆలోచించి సాల్వ్ చేయడం, అలాగనమాట. సో చివరికి మళ్ళీ డిప్లొమసీ అనేది సెంటర్ స్టేజ్ పైకి వచ్చింది. ఆఫ్టర్ ద సమ్మిట్ ని తెలుగులో శిఖరాగ్ర సమావేశం అంటాం. హైయెస్ట్ లెవెల్ మీటింగ్ బిట్వీన్ 2 కంట్రీస్, అంటే 2 దేశాధినేతల మధ్యలో జరిగే మీటింగ్ మనం సమ్మిట్ అంటాం. 2 లేదా మోర్ దాన్ 2. దే హావ్ స్ట్రక్ కాషియస్ ఆప్టిమిజం దట్ ఈస్ రూటెడ్ ఇన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అల్టిమేట్ గా మీటింగ్ తర్వాత ఏమైందంటే పెద్ద పెద్ద గొడవలకు వెళ్లకుండా కాషియస్ ఆప్టిమిస్టిక్ గానే ఉన్నారు, కానీ కాషియస్ గా, అంటే రేపు పొద్దున్న అమెరికా రష్యా రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో ఆప్టిమిస్టిక్ గా, కాకపోతే అగ్రెసివ్ గా కాకుండా కాషియస్ గా. ఒకవైపు భయం ఉంది రిలేషన్స్ పాడైపోతాయేమోనని, ఇంకోవైపు చిన్న ఆప్టిమిజం కూడా ఉంది. అందుకే జాగ్రత్తగా, కాషియస్ గా దే వర్ ఆప్టిమిస్టిక్ అబౌట్ వాట్ ద ఫ్యూచర్ బిహోల్డ్స్ ఫర్ దమ్. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనే విషయంలో, రిలేషన్స్ విషయంలో పాజిటివ్ గానే ఓవరాల్ గా ఉన్నారు. అండ్ దట్ ఈస్ రూటెడ్ ఇన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, అంటే ఎవరి ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు అని అర్థం. మిస్టర్ బైడెన్ సాట్ ఎ మోర్ ప్రెడిక్టబుల్
rational engagement, while Mr. Putin said relations were primarily pragmatic. ఇద్దరు ఒకేలాగా మాట్లాడారు. బైడెన్ ఎలా కోరుకున్నారంటే ప్రెడిక్టబుల్ ఎంగేజ్మెంట్ ఉండాలి, రేషనల్ ఎంగేజ్మెంట్ అంటూ ఉండాలి. ప్రెడిక్టబుల్ అంటే రష్యా రేపొద్దున ఎలా బిహేవ్ చేస్తుందో అమెరికా ప్రిడిక్ట్ చేసేలాగా, అమెరికా ఎలా బిహేవ్ చేస్తుందో రష్యా ప్రిడిక్ట్ చేసేలాగా. అంటే రిలేషన్స్ అనేవి ఒకరి మీద ఒకరికి అపనమ్మకం లేకుండా ఉండాలి. చూడండి, ఒకరి మీద ఒకరు నమ్మకం ఉందనుకోండి, ట్రస్ట్ ఉందనుకోండి, దెన్ ద రిలేషన్ విల్ బి ప్రెడిక్టబుల్. ఒక సర్టెన్ సిచ్యువేషన్ లో ఆ అపోజింగ్ కంట్రీ ఎలా ప్రవర్తించబోతుంది అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అలాంటి రిలేషన్ ఉండాలి, అలాంటి ఎంగేజ్మెంట్ ఉండాలి, ఒకరి మీద ఒకరికి ఉన్న అపనమ్మకం అనేది పోవాలని చెప్పి బైడెన్ కోరుకున్నారు. అండ్ పుతిన్ అంటారు రిలేషన్స్ అనేవి ప్రైమరీలీ ప్రాగ్మాటిక్, ప్రాక్టికల్ రిలేషన్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఉన్నాయని చెప్పి ఆయన అంటారు. దే డిసైడెడ్ టు రిటర్న్ దేర్ అంబాసిడర్స్ టు ఎంబసీస్ అండ్ అనౌన్స్డ్ స్ట్రాటజిక్ స్టెబిలిటీ డైలాగ్. అదే చెప్పాను, వేల్ ఎంబసీ నుంచి వాళ్ళ అంబాసిడర్ని, వాళ్ళ ఎంబసీ నుంచి వేల్ అంబాసిడర్ని పంపించేశారు. ఇప్పుడు మళ్ళీ రష్యన్ అంబాసిడర్ హ్యాస్ గాన్ టు అమెరికన్ ఎంబసీ అండ్ అమెరికన్ అంబాసిడర్ హ్యాస్ గాన్ టు రష్యన్ ఎంబసీ. మళ్ళీ కూడా వీళ్ళ అంబాసిడర్స్, ప్రతినిధులు ఆపోజిట్ కంట్రీ యొక్క ఆఫీసుల్లో ఉండడం అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ దే అనౌన్స్డ్ స్ట్రాటజిక్ స్టెబిలిటీ డైలాగ్, అంటే రిలేషన్స్ ని మళ్ళీ స్టేబుల్ చేయడం. ఎప్పుడైతే రిలేషన్స్ పాడైపోయి వాటిని మళ్ళీ స్టేబుల్ చేసే కార్యక్రమాన్ని, చర్చల్ని మళ్ళీ మొదలు పెడుతున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారు. టు డిస్కస్ టర్మ్స్ ఆఫ్ ఆర్మ్ కంట్రోల్ మెజర్స్. ఆర్మ్స్ అంటే అర్థమేంటి? ఆయుధాలు. ఆయుధాలని కంట్రోల్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుందాము, ఎటువంటి యాక్షన్స్ తీసుకుందాము, మెజర్స్ ఏం తీసుకుందాము అని డిస్కస్ చేయడానికి మళ్ళీ ఒక మీటింగ్ ని అనౌన్స్ చేశారన్నమాట. వైల్ దెర్ వాజ్ నో మేజర్ బ్రేక్ త్రూ అంటే అనుకున్నట్టుగా ఏది జరగపోయినప్పటికీ, అంటే ఎటువంటి పెద్ద డెసిషన్స్ ఏమి తీసుకున్నప్పటికీ, విచ్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎనీవే. ఎలాగూ గొడవలు జరుగుతున్న రెండు దేశాల మధ్యలో ఒక మీటింగ్ జరగగానే పెద్ద పెద్ద డెసిషన్స్ తీసేసుకుంటారనేది మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. అది ఎలాగూ నాట్ ఎక్స్పెక్టెడ్. They could at least demonstrate a willingness to strengthen engagement and reduce tensions. At least వాళ్ళు ఏం డెమాన్స్ట్రేట్ చేయగలిగారు? విల్లింగ్నెస్ టు స్ట్రెంగ్థెన్ ఎంగేజ్మెంట్. ఈ రోజుకి ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఒక్కసారిగా బాగైపోయి సూపర్ డూపర్ అయిపోయే పరిస్థితి లేకపోయినప్పటికీ రెండు దేశాలు కూడా దే డెమాన్స్ట్రేటెడ్ విల్లింగ్నెస్ దేనికి? టు స్ట్రెంగ్థెన్ ఎంగేజ్మెంట్. ఇద్దరి మధ్య రిలేషన్స్ ని స్ట్రెంగ్థెన్ చేద్దామని, టెన్షన్స్ తగ్గించుకుందామనే విల్లింగ్నెస్ ని రెండు దేశాలు డెమాన్స్ట్రేట్ చేయగలిగేవి, అంటే చూపించాయి అని అర్థం. ఓకే, ఈ రోజుకి లేకపోయినప్పటికీ అట్లీస్ట్ దే ఆర్ రెడీ టు మెండ్ దేర్ రిలేషన్స్ అనే ఇంటెంట్, అనే ఆబ్జెక్టివ్ అనేది ఎక్స్ప్రెస్ చేయగలిగారు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం ద్వారా. రైట్. దేర్ ఆర్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఇన్ ద యుఎస్ రష్యా టైస్. అమెరికా రష్యా టైస్ సంబంధాలు అనేవి ఈ రోజు కాదు, స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. మొదటి నుంచి రెండు దేశాల మధ్యలో ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో వెన్ రష్యా ఎండెడ్ ఇట్స్ పోస్ట్ సోవియట్ స్ట్రాటజిక్ రిట్రీట్ and adopted a more assertive foreign policy under Mr. Putin, partly in response to NATO expansion into the Eastern Europe, the West saw it as a threat to its primacy. ఇది అర్థం చేసుకోవాలంటే మీరు ఒకసారి వరల్డ్ మ్యాప్ ని చూస్తే బెటర్. సో లెట్స్ లుక్ ఎట్ ది వరల్డ్ మ్యాప్. సో ఈ మ్యాప్ ఒకసారి మీరు చూస్తే, అంటే అమెరికా రష్యా రిలేషన్స్ బట్టి మనం ఆలోచిస్తున్నాం కదా. దిస్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ and these are UK, United Kingdom, and Ireland, Portugal, Spain, France, Germany, Poland, Finland, Sweden, Norway. ఈ కంట్రీస్ అని ఎటువైపు ఉన్నాయండి? వెస్టర్న్ సైడ్. ఇదంతా వెస్టర్న్ సైడ్. మీరు ఇలాగ ఇది వెస్టర్న్ సైడ్ కింద తీసుకోవచ్చు. అండ్ రష్యా చాలా పెద్ద కంట్రీ, ఇక్కడ ఉంది. సో రష్యా ఇక్కడ ఉంది. అండ్ జార్జియాకి రష్యాకి మధ్యలో వార్ జరిగింది, జార్జియా ఇక్కడ ఉంది. ఈ మధ్యలో చూడండి ఉక్రెయిన్, ఈ రొమేనియా, అర్మేనియా, టర్కీ, సిరియా, ఇరాక్, బెలార్, ఫిన్లాండ్, ఇవన్నీ ఈ కంట్రీస్ అని మీరు ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ఈస్టర్న్, యూ కెన్ ఆల్సో సే సెంట్రల్ యూరోప్. ఈస్టర్న్ పార్ట్ ఆర్ సెంట్రల్ యూరోప్. ఇదంతా వెస్టర్న్ పార్ట్ అనుకుంటే మనం, ఇదేమో ఈస్టర్న్ పార్ట్ లేదా సెంట్రల్ యూరోప్ కిందకి వస్తుంది మనకి. అర్థమవుతుందా? సో ఈ కంట్రీస్ ఈస్టర్న్ ఆర్ సెంట్రల్ యూరోప్ కిందకి వస్తాయి. అయితే ట్రెడిషనల్గా రష్యా హ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దీస్ కంట్రీస్. ఈ కంట్రీ, ఉక్రెయిన్ చూడండి, జార్జియా తీసుకోండి, ఇవన్నీ కూడా రష్యాకి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కంట్రీస్ ఒకప్పుడు. ఎందుకంటే ఇవన్నీ సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేవి. ట్రెడిషనల్లీ రష్యా హ్యాడ్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దీస్ కంట్రీస్. తర్వాత ఏమైందంటే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో ఫామ్ అయిన తర్వాత ఇది యునైటెడ్ స్టేట్స్, యూకే, కొన్ని దేశాలన్నీ నాటోలో మెంబర్స్. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని వీటి మీద పెంచుకోవడం మెల్లగా మొదలు పెట్టారు. సో రష్యా సైట్ అయితే థ్రెట్. ఈ అమెరికా మరియు వెస్టర్న్ సైడ్ ఉన్న కంట్రీస్, వెస్టర్న్ యూరోప్ లో ఉన్న కంట్రీస్ మరియు అమెరికా రష్యాని
రష్యా వాటిని ఎలా చూసిందంటే ఒక థ్రెట్ లాగా చూసింది. ఈ సెంట్రల్ అండ్ మిడ్ యూరోప్, సెంట్రల్ యూరోప్, ఈస్టర్న్ యూరోప్ మీద గ్రిప్ కోసం నాటో కూడా ట్రై చేస్తుంది అనే విషయం రష్యాని ఇబ్బంది పెట్టింది. ఒకప్పుడు అంతా రష్యా కంట్రోల్లో ఉండేది. అందుకని నాటో ఎప్పుడైతే వాటి మీద గ్రిప్ తీసుకురావడానికి ట్రై చేసిందో దాన్ని రష్యా ఒక ప్రాబ్లం కింద చూడడం అనేది జరిగింది. అండ్ ఇక్కడున్న జార్జియా చూడండి, ఇక్కడున్న జార్జియాకి రష్యాకి మధ్యలో 2008లో వార్ అయింది. 2008లో జార్జియాకి రష్యాకి వార్ అయింది. ఈ జార్జియాలోనే ఇంకో 2 ప్రావిన్స్లు ఉంటాయి, చిన్నవి, చిన్న ప్రావిన్స్లు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మేము జార్జియా నుంచి సెపరేట్ అవుతామని చెప్పి గొడవ పెట్టడం మొదలు పెట్టారు. ఇది 1990స్లో మనకి యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయినప్పుడు రష్యా ఇవన్నీ ఒకే కంట్రీలుగా ఉండేవి, ఒకటే కంట్రీ యుఎస్ఎస్ఆర్గా ఉండేది. రష్యా విడిపోయింది, జార్జియా ఇండిపెండెంట్ కంట్రీ అయింది. జార్జియాలో ఉన్న 2 ప్రావిన్స్లు అని చెప్పాను చూడండి. అండ్ ఇండియాలో మనకి కాశ్మీర్ ఎలాగైతే మనం వింటూ ఉంటామో అక్కడ కొన్ని ప్రావిన్స్లు ఏమంటున్నాయంటే మేము సెపరేట్ కంట్రీగా ఉంటాం, మేము జార్జియాలో భాగంగా ఉండము అని చెప్పి అనడం. ఆ ప్రావిన్స్లకి రష్యా సపోర్ట్ చేయడం, వాళ్ళు సెపరేట్గా ఉండడాన్ని కరెక్ట్ అని చెప్పి అనడం. అంటే ఆ రకంగా జార్జియాలో ఇంటర్నల్ గా సివిల్ వార్ రావడానికి, ఆ సివిల్ వార్కి రష్యా ఒక రకంగా ప్రొవోక్ చేస్తూ ఉండడం అనేది జరిగింది. అది పెద్దదయ్యి 2008లో జార్జియాకి రష్యాకి మధ్యలో వార్ కూడా జరిగింది. 5 days వార్ జరిగింది. 850 మంది చనిపోయారు కూడా. ఇవన్నీ మనకి ఇష్యూస్ అనమాట. వీటి గురించి మాట్లాడదాం. ఎడిటోరియల్లో రాశారు, ఇవన్నీ చూడండి ఒకసారి. ఇక్కడ ఏం రాశారు చూసారా? పోస్ట్ సోవియట్ స్ట్రాటజిక్ రిట్రీట్ అన్నారు. అంటే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత ఈ ఎక్స్పాన్షనరీ పాలసీ, అంటే వేరే దేశాలను తనలో కలిపేసుకోవడం అలా లేకుండా వేరే దేశాల గురించి పట్టించుకోండి. ఎప్పుడైతే కంట్రీలుగా విడిపోయాయో రష్యా తన పని తాను చేసుకుంటూ స్ట్రాటజిక్ రిట్రీట్, వెనక్కి వెళ్ళడం, వేరే వాళ్ళ విషయాల్లో దూరకుండా ఉండింది చాన్నాళ్ళు. అలా ఉన్న రష్యా ఆ స్ట్రాటజిక్ రిట్రీట్ ని ఎండ్ చేసి, దాన్ని ఆపేసి, అండ్ అడాప్టెడ్ ఏ మోర్ ఎసెప్టివ్ ఫారెన్ పాలసీ. ఎసెప్టివ్ అంటే తన అధికారాన్ని, తన ఇన్ఫ్లుయెన్స్ ని ఎసెప్ట్ చేసేలాగా ఫారెన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది. ఎవరి ఆధ్వర్యంలో? పుతిన్ ఆధ్వర్యంలో. పార్ట్లీ ఇన్ రెస్పాన్స్ నాటో ఎక్స్పాన్షన్. ఎందుకని? నాటో కూడా ఈస్టర్న్ యూరోప్ లోకి ఎక్స్పాండ్ అవుతోంది. అర్థమవుతుందా మీకు? వెస్టర్న్ యూరోప్, అమెరికా కలిపి నాటోలో చాలా వరకు మెంబర్స్. వాళ్ళు ఈస్టర్న్ యూరోప్ లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచడానికి ట్రై చేస్తున్నారు. సో మేము ఉండిపోతే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతారనే భయంకి వాళ్ళు కూడా అసర్టివ్ గా ఉండడం, ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్నిటిపైన నా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలని రష్యా ప్రయత్నం చేయడం మొదలు పెట్టింది. అండ్ వెస్ట్ సైట్ యాజ్ ఎ థ్రెట్ టు ఇట్స్ ప్రైమసీ. వెస్టర్న్ కంట్రీస్ ఏమేం చేశాయి? రష్యాలో ఎక్స్పాండ్ అయితే మన ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని చెప్పి వాళ్ళు భావించారు. The 2008 Georgia war practically ended the romance between the democratic Russia and the West. 2008లో జరిగిన ఈ జార్జియా వార్, ఇప్పుడే చెప్పాను మీకు, ఈ వార్ అనేది రష్యాకి మరియు వెస్టర్న్ కంట్రీస్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్, రొమాంటిక్ అంటే పాజిటివ్ గా ఉన్న రిలేషన్షిప్ ని ఎండ్ చేసేసింది. ద అనెక్సేషన్, ఇక్కడ డెమోక్రాటిక్ అంటే అర్థం మీనింగ్ ఏంటంటే రష్యా డెమోక్రసీ అని కాదు, ఒక ఓపెన్నెస్ మెయింటైన్ చేసింది, వేరే వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసిన రష్యాకి వెస్ట్ కి ఉన్న రిలేషన్స్ పాడైపోయాయి. అనెక్సేషన్ ఆఫ్ క్రిమియా ఇన్ 2014 రెన్యూడ్ టెన్షన్స్. ఉక్రెయిన్ లో భాగంగా ఉన్న క్రిమియాని రష్యా ఏం చేసిందంటే, ఈ ఉక్రెయిన్ ఎక్కడ ఉందో వెతకాలి ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడ ఉంది ఉక్రెయిన్. దీంట్లో ఉన్న క్రిమియాని రష్యా తనలో కలిపేసుకుంది. క్రిమియా అనే పోర్షన్ ని తనలో కలిపేసుకుంది, అనెక్సేషన్ చేసింది. అండ్ దాని వల్ల కూడా టెన్షన్స్ అనేవి మళ్ళీ పెరిగాయి. ఈ రోజుల్లో మళ్ళీ వేరే దేశాన్ని మన దేశంలో కలుపుకోవడం ఏంటి, ఇదైనా రాచరికమా, అలా ఎందుకు చేస్తున్నారు అనేది ఇంకోటి. ఇది జరిగిన తర్వాత ఏం జరిగిందంటే రష్యా వాజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ G8 నుంచి రష్యాని పంపించేశారు. నిన్న మనం G7 గురించి మాట్లాడినప్పుడు వి స్పోక్ అబౌట్ G8 ఆల్సో. ఎందుకంటే రష్యాని కూడా G7 లో కలిపేసుకుని G8 చేశారు. అది ఇలాంటి పని చేసిందని చెప్పి రష్యాని G8 నుంచి పంపించారు. అండ్ వెస్టర్న్ శాంక్షన్స్ ఫాలోడ్. వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా రష్యా మీద శాంక్షన్స్ విధించాయి. అంటే రష్యాతో ట్రేడ్ తగ్గించుకోవడం, రిలేషన్స్ కట్ చేసుకోవడం. శాంక్షన్స్ అంటే ఒక రకమైన పనిష్మెంట్. ఇంటర్నేషనల్ పాలసీని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ని అనుకున్న విధంగా నడపనందుకు ఒక రకమైన పనిష్మెంట్ లాంటిది అనమాట. పనిష్మెంట్ ఒక దేశం మీద ఇంకో దేశం పనిష్మెంట్ ఎలా విధిస్తుంది? విధించలేదు. కాబట్టి రిలేషన్స్ కట్ చేసుకుంటుంది, లేకపోతే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఈ దేశాల వల్ల ఆ దేశానికి ఉంటే వాటిని తగ్గించుకోవడం కానీ, ట్రేడ్ తగ్గించుకోవడం కానీ, రష్యా నుంచి ఏమైనా కొనాలంటే కొనడం మానేయడం కానీ, ఈ రకంగా వెస్టర్న్ కంట్రీస్ చేశాయి. బట్ సచ్ స్టెప్స్ డిడ్ నాట్ డిటర్ మిస్టర్ పుతిన్. కానీ ఆ స్టెప్స్ పుతిన్ ని డిటర్ అంటే డిస్కరేజ్. డిటర్ మీన్స్ డిస్కరేజ్ సమ్వన్ ఫ్రమ్ టేకింగ్ ఎన్ యాక్షన్. ఒక యాక్షన్ తీసుకోకుండా అతన్ని ఆపలేకపోయాయి అలాంటి స్టెప్స్ కూడా.
ties hit rock bottom after allegations that Russian intelligence units had carried out cyber attacks and run an online campaign to get Donald Trump elected president in 2016 US election. రిలేషన్స్ అనేవి రాక్ బాటమ్కి ఎప్పుడు వెళ్ళాయి? అలిగేషన్స్ వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. ఏమని? రష్యన్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఏమో సైబర్ అటాక్స్ కండక్ట్ చేశాయి అమెరికాలో, మరియు ఆన్లైన్ క్యాంపెయిన్ రన్ చేసి ట్రంప్ గెలవడానికి ప్రయత్నం చేశాయి, అంటే రిపబ్లికన్ పార్టీ గెలిచేలాగా చేశాయి అని చెప్పి అలిగేషన్స్ వచ్చిన తర్వాత, అంటే అమెరికన్ ఇంటర్నల్ అఫైర్స్ పైన రష్యా వాళ్ళు దూరడం ఏంటి అనే విషయం వల్ల కూడా రిలేషన్స్ అనేవి ఇంకా పాడైపోయాయి. మిస్టర్ బైడెన్ అండ్ పుతిన్ కెనాట్ రిజాల్వ్ దీస్ జియో పొలిటికల్ అండ్ బైలేటరల్ ఇష్యూస్. వీటిని వీళ్ళిద్దరూ రిజాల్వ్ చేయలేరు. బైలేటరల్ ఇష్యూస్, జియో పొలిటికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేయలేరు ఇన్ వన్ సమిట్, అంటే ఒక్క మీటింగ్ తో చేయలేరు. కానీ బట్ దే కెన్ సర్టన్లీ టేక్ మెజర్స్ టు ప్రివెంట్ రిలేషన్స్ ఫ్రమ్ వర్సనింగ్. ఎప్పటికున్న రిలేషన్ ఇంకా పాడైపోకుండా చర్యలు తీసుకోవచ్చు. ఆల్రెడీ పాడయ్యే, ఇంకా ఫర్దర్ పాడవకుండా ఇలాగే మెయింటైన్ అయ్యేలాగా, స్లోగా మళ్ళీ నార్మల్ అయ్యేలాగా యాక్షన్స్ తీసుకోవచ్చు. ఫర్ ద యూఎస్ ద సైబర్ అటాక్స్ ఆర్ ఎ రెడ్ లైన్. అమెరికాకి సైబర్ అటాక్స్ చేశారనే విషయం అనేది రెడ్ లైన్. అందుకనే రిలేషన్ అనేది ఇట్స్ ఎ రెడ్ లైన్. అమెరికా విల్ డెఫినెట్లీ ట్రీట్ ఇట్ యాజ్ ఎ నెగటివ్. Russia, which had amassed troops on the Ukraine border earlier this year, sees NATO's expansion into border region as a threat. రష్యా ప్రాబ్లం ఏంటి? నాటో ఎక్స్పాండ్ అవుతుంది నా ఈ రీజియన్ లోకి అనేది రష్యా వాళ్ళ ఫీలింగ్. సో అమెరికాకి రష్యాకి మధ్యలో రెడ్ లైన్స్ అర్థమయ్యాయా? రెడ్ లైన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ వాళ్ళని నెగిటివ్ గా చూడడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రెడ్ లైన్? అమెరికాకేమో సైబర్ అటాక్స్ చేసింది నా దేశంలో రష్యా వాళ్ళకేమో నాటో, నా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియాలోకి నాటో వచ్చేస్తుంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది వచ్చేస్తుంది అనేది రష్యా వాళ్ళకున్న ప్రాబ్లం. బోత్ కంట్రీస్ షుడ్ బి రెడీ టు అడ్రస్ దేర్ క్రిటికల్ కన్సర్న్స్. రెండు దేశాలు కూడా వాళ్ళ మధ్యలో ఉన్న ఈ కన్సర్న్స్ ని, ఇంపార్టెంట్ కన్సర్న్స్ ని అడ్రస్ చేయాలి, రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అండ్ అగ్రీ టు ఏ కోల్డ్ పీస్. పూర్తి స్థాయిలో మనకి లేనప్పటికీ కూడా కోల్డ్ పీస్ వచ్చేలాగా అగ్రీ చేయాలి అనేది ఇక్కడ ఉద్దేశం. which would help in addressing other geopolitical problems such as Syria. ఓకే, సిరియా లాంటి సిరియా విషయంలో కూడా అమెరికాకి రష్యాకి ఆపోజిట్ వ్యూ ఉంది. సో ఆ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ద యూఎస్ షుడ్ బి లెస్ పెసిమిస్టిక్ అబౌట్ రష్యాస్ ఫారెన్ పాలసీ గోల్స్. రష్యా ఏం చేసినా సరే అమెరికా ఎప్పుడు నెగిటివ్ గా చూస్తూ ఉంటుంది, పెసిమిస్టిక్ గా ఉంటుంది. అది తగ్గించుకోవాలి అమెరికా. Whether the Americans like it or not, Russia, despite its weakened economic status, remains a great power. అమెరికా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, ఎకనామిక్ స్టేటస్ అనేది తగ్గినప్పటికీ రష్యా ఈజ్ ఎ స్ట్రాంగ్ మిలిటరీ పవర్. అది ఒప్పుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. మిస్టర్ పుతిన్ షుడ్ ఆల్సో రియలైజ్ that if his goal is to restore Russia's lost glory in global politics, he should be ready to cooperate with the West. పుతిన్ కూడా ఒక విషయాన్ని రియలైజ్ అవ్వాలి. రష్యాకి ఇంతకు ముందు గ్లోబల్ పాలిటిక్స్ లో ఉన్న గ్లోరీ, ఆ గొప్పదనం మళ్ళీ రావాలి అంటే అందరితో రిలేషన్స్ చెడగొట్టుకుని దూరంగా అవడం వల్ల రాదు. వెస్ట్ తో కోఆపరేట్ చేయాలి, వెస్టర్న్ కంట్రీస్ తో కూడా కోఆపరేట్ చేయాలి, పాజిటివ్ గా ఉండాలి తప్పితే గొడవలు పెంచుకునేలాగా ఉండకూడదు. పర్మనెంట్ హాస్టైలిటీ విత్ అదర్ పవర్స్ కెనాట్ బి ఆఫ్ మచ్ హెల్ప్ టు రష్యా. వేరే వాళ్ళతో హాస్టైలిటీ అంటే అన్ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎక్కువగా మెయింటైన్ చేయడం అనేది రష్యాకి ఎటువంటి హెల్ప్ చెయ్యదు. అది రష్యాకి మంచి చేయదు, చెడే చేస్తుంది అని అర్థం. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై బై.